మన దేశంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే టక్కున సమాధానం చెప్పేస్తారంట. చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాంగా, ఇప్పటికీ అదే ఉన్నట్టుంది కేరళ. కావచ్చు 100% లిటరేట్స్ అయి ఉండొచ్చు అక్కడ, కానీ ఆర్థిక అక్షరాస్యత మాత్రం అక్కడ చాలా పూర్గా ఉంది. ఈ మాట నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, కేరళ చాలా పెద్ద లాటరీ సిస్టమ్ ఉన్న స్టేట్. లాటరీ టికెట్ ఎంతమందికి వస్తుంది చెప్పండి? ఒక్కళ్ళకి వస్తుంది. దానికోసం జీవితాంతం ప్రతిరోజు లాటరీ టికెట్ కొనేవాళ్ళు ఉంటారు తెలుసా అక్కడ మీకు? ప్రతి వారం కొనేవాళ్ళు ఉంటారు, ప్రతి నెల కొనేవాళ్ళు ఉంటారు. ఒక్కళ్ళకి వస్తుంది. కానీ ప్రాబబిలిటీ ఎంత వస్తుంది వాళ్ళకి లాటరీ గెలిచే? కొన్ని కోట్ల మంది అలా కొంటూ ఉంటే లాటరీ టికెట్, లాటరీ రన్ చేసేవాళ్ళు లాభపడతారు. కానీ కొనేవాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. 0.0000 ఒక 1000 జీరోలు పెట్టుకుంటే ఆ తర్వాత ఒకటేస్తే అంత తక్కువ ఉంటుంది ప్రాబబిలిటీ రావడానికి లాటరీ అనేది. కానీ కొంటూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక అక్షరాస్యత లేదు. ఎందుకు? ఈ ప్రతిరోజు ఈ లాటరీ కొనే, ప్రతి వారం నెల ఈ లాటరీ కొనే డబ్బులు, అది 100 కావచ్చు, 50 కావచ్చు, ఆ డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఈ లాటరీ టికెట్లో వచ్చే డబ్బు అందులో వచ్చేస్తుంది తెలుసా? కానీ వాళ్ళకి ఈ విషయం తెలియదు. ఎందుకని? అత్యాశ. రాత్రికి రాత్రే వచ్చేయాలి, రేపు మనకే వచ్చేయాలి. సో దాంతో అక్కడ లాటరీ ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయల కింద ఉంది. పాపం వాళ్ళు అలా పేదలకానే ఉంటున్నారు. కేరళ గురించి ఎందుకు, మన 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో Dream11, మై సర్కిల్ 11 లాంటి క్రికెట్ యాప్స్ ఉన్నాయి. నిజానికి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ యాప్స్ నిషిద్ధం. మన దగ్గర పర్మిషన్ లేదు వాటికి. కానీ మన దగ్గర కొన్ని లక్షల మంది ఆ యాప్ తోటి గేమ్లు ఆడుతూ ఉంటారు తెలుసా? మరి ఎలా ఆడతారు మన దగ్గర పర్మిషన్ లేకపోతే? ఏముంది, బయట రాష్ట్రాల్లో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అక్కడ ఏదో అడ్రస్ ప్రూఫ్ క్రియేట్ చేస్తారు, ఫేక్ జీపీఎస్ పెడతారు, డబ్బులు పోస్ట్ చేస్తారు, ఆడుతూ ఉంటారు. మ్యాచ్కి 45 రూపాయలే కదా, 49 రూపాయలే కదా, 39 రూపాయలే కదా అనుకుంటారు. కానీ ఇలా ప్రతి మ్యాచ్కి పెడుతూ ఉంటారు. ఆ ప్రతి మ్యాచ్కి పెడుతూ ఉన్న డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లోనో స్టాక్స్లోనో ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇలా పెట్టిన డబ్బులు నిజంగా ఇక్కడ వచ్చే డబ్బులు సమానంగా అక్కడ కూడా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఆ పని చేయరు. ఎందుకు? ఇక్కడ కూడా అత్యాసే. మనకే వచ్చేయాలి, మనమే వచ్చేయాలి. కొన్ని కోట్ల మంది ఆడుతూ ఉంటారు ఆ గేమ్. కొంత స్కిల్ ఉన్నమాట వాస్తవమే అయినా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతకాలంగా ఇన్ని కోట్ల మంది ఆడుతున్నారు కదా, ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల సార్లు ఆడారు కదా, ఎంతమందికి వచ్చి ఉంటుంది? హార్డ్లీ 1 or 2 వచ్చి ఉంటుంది. ఇది తెలిసి కూడా మనం కూడా ఇదే తప్పు చేస్తే ఎట్లా? గవర్నమెంట్స్ వీటిని ఎంకరేజ్ చేయకూడదు. గవర్నమెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నాయి, కార్పొరేట్స్ లాభపడుతున్నారు, నష్టపోయేది మనం. ఈ అక్షరాస్యత జ్ఞానం స్కూల్ డేస్ నుంచే ఇస్తే వీటి నుంచి పక్కకు తప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏమంటారు? Please share it, write your comment and like it. Thank you.